శ్రీ పరాభవనామ సంవత్సరంలో మరి మేషరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మనము చూద్దాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం మొదటి పాదం మనకి మేషరాశి కిందకి వస్తూ ఉంటుంది. మరి ఈ 2026, 2027 శ్రీ పరాభవనామ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్య పూజ్యం 2, అవమానము 4గా చెప్పబడుతూ ఉంటుంది. మరి ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క గురుగ్రహం వలన ఈ సంవత్సరం కొద్దిగా చక్కటి మంచి ఫలితాలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. ఇక శనిని మనం పక్కన పెడదాం ఒక నిమిషం. ముఖ్యంగా 31 మే 2026 తదుపరి నుంచి మంచి యోగవంతమైన ఫలితాలు ఇక్కడ పొందుతూ ఉంటారు. ఉద్యోగస్తులకి పదోన్నతి లభిస్తూ ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహం బలంగా ఉన్న వారికి, నిరుద్యోగులకి చక్కటి ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రైవేట్ ఉద్యోగం అనేది ఇక్కడ లభిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరంలో అక్టోబరు, నవంబరు, డిసెంబర్ నెలలో సంతాన ప్రయత్నాలు చేసే వారికి ఫలిస్తూ ఉంటాయి. మేషరాశికి చెందినటువంటి విద్యార్థులకి పరాభవనామ సంవత్సరం అత్యంత అనుకూలమైనటువంటి కాలం. వివిధ ప్రవేశ పరీక్షలలో మంచి ఫలితాలు అనేది ఇక్కడ పొందగలుగుతూ ఉంటారు. మొత్తం మీద ఈ పరాభవనామ సంవత్సరం మేషరాశి వారికి గురుగ్రహం వలన కొన్ని లాభాలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. వ్యక్తిగత జాతకంలో ఎవరైతే వ్యక్తిగత జాతకంలో గురుడు ఉచ్చ స్థానంలో కానీ గురుడు గ్రహం బలంగా ఉంటుందో వారికి ఈ సంవత్సరము మహారాజయోగాన్ని అనుభవిస్తూ ఉంటారు. వీరికి మత విశ్వాసం కూడా ఈ సంవత్సరం అధికంగా అవుతూ ఉంటుంది. ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతూ ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాద పెరుగుతాయి. ఈ సంవత్సరం నూతన అంశాల పట్ల జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. ఇక మేషరాశి వారికి పరాభవనామ సంవత్సరం శనేశ్వరుడు యొక్క ప్రభావం అనేది ఇక్కడ లాభ నష్టాల ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఏలినాటి శని అనేది ఇక్కడ మనకి ప్రథమ చారులో కొద్దిగా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. ఎవరి జాత చక్రంలో శని అనుకూలంగా లేదో వారి జాత చక్రం మీద వారి యొక్క రాశి ప్రభావం అధికంగా ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో శని వ్యతిరేక స్థానాల్లో ఉన్నవారు మరియు శని మహాదశ జరుగుతున్నవారు చట్టపరమైనటువంటి ఇబ్బందులు అనేది ఇక్కడ ఎదుర్కొనే సూచనలు అధికంగా ఉన్నాయి. ఉద్యోగ జీవనంలో ఆకస్మికంగా నష్టాలు, ఆదాయం తగ్గటం, అపరిమితమైనటువంటి వ్యయం అంటే అధికంగా ఖర్చు పెట్టడం, ఇలాంటి ఫలితాలు బాగా పొందుతూ ఉంటారు. ఈ సంవత్సరము శని వల్ల అధిక ఇబ్బందులు